ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సభ జరిగే ప్రాంతానికి 5 కిలోమీటర్ల పరిధిని నో ఫ్లై జోన్ గా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని పర్యటన పూర్తయ్యే వరకు డ్రోన్ ఎగరవేయడానికి కూడా అనుమతి ఉండబోదని డ్రోన్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. గన్నవరం విమానాశ్రయం చుట్టుపక్కల ఇవే నిబంధనలు అమలవుతాయి. పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని పర్యటనకు భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని తిరువనంతపురం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగుతారు. అక్కడ ఆయనకు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్వాగతం పలుకుతారు. విమానాశ్రయం నుంచి ప్రధాని హెలికాప్టర్లో అమరావతికి చేరుకుంటారు. ఇక ఇప్పటికే 4 హెలికాప్టర్లు విమానాశ్రయానికి చేరుకున్నాయి. వాతావరణం అనుకూలించకపోతే రోడ్డు మార్గానే వెళ్లేలా 2 మార్గాలను ఎంపిక చేశారు. విమానాశ్రయం నుంచి చెన్నై, కోల్కతా జాతీయ రహదారిపైకి వచ్చి కేసరపల్లి, గోడవల్లి, ఎనికేపాడు, రామవరపాడు మీదుగా విజయవాడ నగరంలోకి ప్రవేశిస్తారు. బెంజ్ సర్కిల్, ప్రకాశం బ్యారేజ్, ఉండవల్లి కరకట్ట మీదుగా రాజధానికి వెళ్తారు. ఈ మార్గంలో కాన్వాయ్ ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ఇది కాకుండా మరో మార్గాన్ని కూడా సిద్ధం చేశారు. ఇక ఆ సమయంలో రోడ్ షో నిర్వహించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. రోడ్ షో ఉంటే ఆ ప్రాంతం కూడా నో ఫ్లై జోన్ పరిధిలోకి వస్తుంది. ఎక్కడ బెలూన్లు కూడా ఎగరవేయడానికి గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ప్రజలకు సూచించారు. సభకు తరలివచ్చే లక్షల మందికి అవసరమైన ఏర్పాట్ల పర్యవేక్షణ బాధ్యతలను రెవెన్యూ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 100 మంది ఆర్డీఓలు, 200 మంది తహసీల్దార్లు, 200 మంది సర్వేయర్లకు అప్పగించింది. వీరు సభకు వచ్చిన వారికి సౌకర్యాల కల్పన, వాహనాల పార్కింగ్ పరంగా సమస్యలు తలెత్తకుండా చూడటం వంటి విధులు నిర్వర్తిస్తారు. సభాస్థలి వద్ద ముందు జాగ్రత్తగా అత్యవసర వైద్యానికి వీలుగా 30 వైద్య బృందాలను ఏర్పాటు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. సభాస్థలి పరిసర ప్రాంతాల్లో 3 చోట్ల 10 పడకలతో తాత్కాలిక ఆసుపత్రులు ఏర్పాటు చేశారు. 21 అంబులెన్స్లు సిద్ధంగా ఉంటాయి. మంగళగిరి ఎయిమ్స్, మరో కార్పొరేటివ్ ఆసుపత్రిలోనూ ప్రత్యేక వార్డులను సిద్ధం చేశారు. సభకు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేస్తామని, సభకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం ఉండదని మంత్రుల బృందం పేర్కొంది. ఈ బృందంలో సభ్యులైన పయ్యావుల కేశవ్, నారాయణ, నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర సభా ప్రాంగణంలో పర్యటించి ఏర్పాట్లను సమీక్షించారు. అమరావతి పనుల పునః ప్రారంభోత్సవంతో రాష్ట్ర ప్రజల్లో ఉత్సాహం కనిపిస్తోందని అన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి.
మొత్తంగా చూసుకోవచ్చు. ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా కూడా పూర్తిస్థాయిలో కూడా నిర్మాణ పునఃసంకల్పం అయితే కొనసాగుతా ఉంది. అయితే రాష్ట్ర చరిత్రలోనే మరో మహోన్నత ఘట్టం అని చెప్పుకోవచ్చు. ఈ రోజు పూర్తిస్థాయిలో కూడా దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర చరిత్రలో మరో మహోన్నత ఘట్టానికి ఈ రోజు ఆవిష్కరించబోతుంది. అటు ఆంధ్రులు ఆశలకు ఆకాంక్షలుగా కేంద్రమైనటువంటి రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు చేసింది. 10 ఏళ్ల క్రితం 2015 అక్టోబర్ 22 అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన ప్రధాని నరేంద్ర మోడీ మీద చేతుల మీదుగానే అమరావతి పునర్నిర్మాణం కూడా మళ్ళీ మొదలు కాబోతోంది. 2015లో జరిగింది. ఇప్పుడు 2024 మొదటిసారిగా ఇప్పుడు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు మళ్ళీ పునర్నిర్మాణానికి కూడా ఈ శంకుస్థాపన చేయబోతా ఉన్నారు, పనులు ప్రారంభించబోతా ఉన్నారు. రాజధాని అమరావతి విధ్వంసమే లక్ష్యంగా 3 రాజధానుల పేరుతో గతంలో వైసీపీ పాలకులు చేసినటువంటి గుట్టలు ఎదురెడ్డి కూడా అమరావతి ప్రదర్శనకు 1631 రోజుల పాటు ఎత్తిన జెండా దించకుండా కూడా రైతులు ఆ రోజు ఆందోళన చేసినటువంటి విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తిస్థాయిలో కూడా ఇప్పుడు అమరావతికి మళ్ళీ అమరావతి అయితే మళ్ళీ ముస్తాబవుతుందని చెప్పుకోవచ్చు. అర్ధాంతరంగా ఆగినటువంటి తన ప్రయాణాన్ని మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించబోతుంది. అంతే మన నవ్యాంధ్ర నవచరిత్రగానే మిగిలిపోతుందని ఈ ఉత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పనులు పునఃప్రారంభం మొదలు ప్రధాని సభ వరకు అదిరిపోయేలా కూడా అన్ని ఏర్పాట్లు చేసిందనే చెప్పుకోవాలి. ఇంతకీ పిఎం షెడ్యూల్ కూడా ఆయన టూర్ విశేషాలు ఒకసారి చూద్దాం. అయితే మొత్తంగా యావత్ దేశ దృష్టి ఇప్పుడు అమరావతి పునఃప్రారంభం కేంద్రీకృతమైంది. 5 ఏళ్ల క్రితం అట్టహాసంగా మొదలై ఆ తర్వాత అర్ధాంతరంగా నిలిచిపోయినటువంటి అమరావతి పనులు మరోసారి ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కావడంతో భారీ స్థాయిలో కూడా ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అమరావతి పునఃప్రారంభం మొదలు మోదీ బహిరంగ సభ వరకు కూడా ఏర్పాట్లో ఏ చిన్న పొరపాటు జరగకుండా మంత్రులు ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అయితే మధ్యాహ్నం ఢిల్లీ నుంచి మధ్యాహ్నం 2:55 గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు ప్రధాని మోదీ. మంత్రుల కూటమి నేతలు స్వాగతం పలకనున్నారు. అయితే ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా 3:15 వెలగపూడి సచివాలయం దగ్గరికి చేరుకుంటారు ప్రధాని. అక్కడ చంద్రబాబు పవన్లు కూడా వెల్కమ్ చెప్తారు. ఆ తర్వాత హెలిప్యాడ్ నుంచి సభా వేదిక వరకు కూడా ప్రధాని రోడ్ షో కూడా ఉండనుంది. అయితే ఇరువైపులా ప్రజలు అభివాదం చేస్తూ రాష్ట్ర రాజధాని ఎవరైతే రైతులు ఉన్నారో ఈ రాజధాని కావాలనుకున్నటువంటి ఉన్నారో వాళ్ళంతా కూడా ఇరువైపుల నుంచి కూడా ప్రజలు అభివాదం చేస్తూ కూడా సభాస్థలికి మోడీ అయితే రానున్నారు. అయితే సభాస్థలికి చేరుకుని అమరావతి పునఃప్రారంభం కార్యక్రమంలో పాల్గొంటారు. అమరావతి పునఃప్రారంభ వేదిక నుంచి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చేపట్టినటువంటి కేంద్ర ప్రాజెక్టులను శంకుస్థాపన, ఎందుకంటే రైల్వే జోన్ కావచ్చు, అదేవిధంగా రాష్ట్రానికి ప్రకటించినటువంటి ఈ యొక్క నిధులు కావచ్చు, వాటన్నిటి కూడా శంకుస్థాపన చేస్తారు మోడీ. ఆ తర్వాత అమరావతి లాంచ్ కు సంకేతంగా రీలాంచ్ కు సంకేతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఫైలాన్ని ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అమరావతి ఇంగ్లీష్ పదంలోనే మొదటి అక్షరం ఏ ఆకారంలో ఈ యొక్క పైలాన్ని కూడా ఏర్పాటు చేశారు. 21 అడుగుల ఎత్తుతో పూర్తి గ్రానైట్ స్టోన్ తో ఈ యొక్క పైలాన్ని అయితే నిర్మించారు. అయితే ప్రధాని సభా వేదిక వద్దకు వెళ్లే సమయంలో ఏర్పాట్లు చేసిన ప్రత్యేకంగా ఒక విగ్రహం ఉంది. అయితే మరో ఆకర్షణగా నిలుస్తుందని చెప్పుకోవాలి. ఆటోమొబైల్ స్టాప్ తో తయారు చేసినటువంటి మోదీ విగ్రహం స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతుంది. అదేవిధంగా తెనాలికి చెందినటువంటి శిల్పులు కాటూరు వెంకటేశ్వర ఆయన తనయులు కలిసి యొక్క అద్భుతమైన విగ్రహాన్ని అయితే రూపొందించారు. మోదీ విగ్రహంతో పాటు ఎన్టీఆర్, బుద్ధుడు, సింహం, సైకిల్ వంటి కూడా విగ్రహాలు చేశారు. అయితే ఇక రాజధాని పనులు పునఃప్రారంభం కార్యక్రమానికి రైతులకు ఆహ్వానం పలికారు చంద్రబాబు. రాష్ట్ర చరిత్రలో కీలక మలుపు కాబోతున్న అమరావతి పునఃప్రారంభం కార్యక్రమంలో భాగం కావాలంటూ కూడా తనను కోరిక చంద్రబాబు అయితే రైతులకి ఆహ్వానం పలికారు. వారి నుంచి మనసు రాష్ట్ర ప్రజలు కలకాలంగా గుర్తుంచుకుంటారని కూడా చెప్పారు. అయితే ఉండవల్లిలో తన నివాసంలో రైతులతో ప్రత్యేకంగా సమావేశం కూడా సీఎం పలు అంశాలపై వారితో చర్చించారు. అయితే భూములు ఇచ్చినటువంటి అన్నదాతలే కాదు, అతిరథులు సైతం యొక్క వేడుకల్లో పాల్గొనే అవకాశం అయితే కనబడతా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి తదితర ప్రముఖులు మోదీతో వేదిక పంచుకోనున్నారు. 30 మంది రాజధాని రైతులకు, మహిళలకు మోదీతో కలిపి వేదికపై కూర్చునే అవకాశం అయితే కల్పిస్తుంది ప్రభుత్వం. కార్యక్రమానికి అందే ఈ యొక్క ఆహ్వానితులనే ప్రకటించిన ప్రభుత్వం ప్రధాని సభకు 5 లక్షల మంది ప్రజలు వస్తారని కూడా అంచనా వేస్తుంది. అందుకు తగ్గట్లుగా ప్రజలకు ఏర్పాట్ల ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా పకడ్బందీగా ఏర్పాటు చేస్తుంది. అయితే ఇప్పటికే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ఉత్సవానికి హాజరు కావాలంటూ కూడా ఆహ్వానం కూడా పంపింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రోటోకాల్ అధికారులు ఇప్పటికే జగన్ కు కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఇప్పుడు ఇదే అంశం పొలిటికల్ గా ఆసక్తి రేపుతుంది. ప్రధాని మోదీ పాల్గొంటున్న ఈ మహాత్తర
కార్యక్రమానికి జగన్ వస్తారా రారా అన్నది కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా 1:15 పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ సాయంత్రం 4:55 హెలికాప్టర్ ద్వారా గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుతారు. అక్కడ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. ఇది ప్రధాని యొక్క షెడ్యూల్ అని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ యొక్క రాజధాని పనులు పునఃప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో రైతులైతే హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి ప్రధాని అదేవిధంగా రాష్ట్రానికి ఇంకేమైనా హామీలు ఇస్తారా, మరి ఎట్లా ఉండబోతా ఉంది, ప్రధాని ప్రసంగం ఏ విధంగా ఉండబోతా ఉంది అని చెప్పేసి కూడా అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. గతంలో అతను అక్కడ మట్టి నీళ్లు ఇచ్చారని చెప్పేసి విమర్శలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి తరుణంలో మరి ఈసారి రాజధాని పనులకు కానీ రాష్ట్ర అభివృద్ధికి కానీ ఏదైనా మోదీ యొక్క సభా వేదికగా ఏమైనా హామీ ఇస్తారా అని చెప్పేసి కూడా అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క కార్యక్రమం మరి మోడీ రాకకు సంబంధించి మాత్రం ఎక్కడికక్కడ ప్రత్యేక ఏర్పాట్లు అధికారులు చేశారని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఆంక్షలు కూడా విధించడం జరిగింది. విజయవాడలో కొంత ట్రాఫిక్ ను కూడా నిలిపివేయడం జరిగింది. ఏదైనా సభా వేదికకి వెళ్లాలంటే పాసులు ఉంటే మాత్రం వెళ్ళనిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ కూడా నిబంధనల ప్రకారం ప్రధాని మోదీ రాకతో సెక్యూరిటీ కూడా టైట్ పెంచారు. పూర్తి స్థాయిలో కూడా జాగ్రత్తలు తీసుకునే యొక్క కార్యక్రమానికి పూర్తి ఏర్పాట్లు అయితే ఏపీ ప్రభుత్వం చేసిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. పహల్గాంలో ఉగ్రవాద దాడి తర్వాత నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్తత పెరిగింది. పాకిస్తాన్ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. పాకిస్తాన్ వరుసగా 8వ రోజు నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణను ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలోని నియంత్రణ రేఖ వెంబడి ఏప్రిల్ 30 రాత్రి నుంచి 2025 మే 1 తెల్లవారుజామున పాకిస్తాన్ సైన్యం చిన్న ఆయుధాలతో కాల్పులు జరిపింది. ఈ కాల్పులు తరచుగా ఉద్రిక్తతకు కేంద్రంగా ఉండే కుప్వారా, ఉరి, అఖ్నూర్ సెక్టార్లలో జరిగాయి. పాక్ చర్యకు భారత సైన్యం ధీటుగా సమాధానమిచ్చింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి మహిళపై విచక్షణారహితంగా కత్తితో దాడికి తెగబడ్డాడు. తీవ్రంగా గాయపడిన మహిళను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితురాలు నందిగామ పట్టణంలో కేవీఆర్ కళాశాల ప్రాంతంలో నివసించే దుర్గా స్రవంతిగా గుర్తించారు. ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తితో ఘర్షణ తలెత్తడంతో కత్తితో దాడి చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మహిళ ఒంటిపై 22 కత్తిపోటు ఉండటంతో నందిగామలో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్య చికిత్స కోసం విజయవాడ తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సంగారెడ్డి జిల్లాలో మరం మాఫియా రెచ్చిపోతోంది. మునుపల్లి మండలంలో గుట్టలను తవ్వుతూ రాత్రి పగలు తేడా లేకుండా అక్రమాలు, మట్టి తవ్వకాలు జరుపుతున్నాయంటూ కూడా స్థానికులు ఆరోపించారు. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ ప్రకృతి సంపదను దోచుకుంటున్నారని, తమ కళ్ల ముందే ప్రకృతి సంపద కనుమరుగవుతుంటే తట్టుకోలేకపోతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ వారికి ఈ గుట్టలు ఏటీఎం కార్డులుగా మారుతున్నాయని అన్నారు. ఆ విషయంపై జిల్లాకు చెందిన మంత్రులు, అధికారులు స్పందించి ప్రకృతి సంపదను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. కర్నూలు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని కర్ణాటక రాష్ట్ర మాజీ సీఎం యడియూరప్ప దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు శ్రీమఠం అధికారులు, శ్రీపతి స్వామి, ఐపీ నరసింహమూర్తి ఘన స్వాగతం పలికారు. అనంతరం ముందుగా గ్రామదేవత మంచాలమ్మ దేవిని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి బృందావనాన్ని సందర్శించారు. పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థ స్వామీజీ వారికి ఫల మంత్ర
అక్షంతలు ఇచ్చి ఆశీర్వదించారు. ఆలయానికి వచ్చిన యడ్యూరప్పకు ఎస్ఐ శివాంజల్ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. మహీయతే ధాన్యం ధనం వశం బహుపుత్రలాభం శతతం వత్సరం దీర్ఘమాయుః గజానగురు శ్రీమత్పరివ్రాట్పరో ేదోదీతరస్తదారితవరోత్సౌకిరం మత్కరో శ్రీమత్సద్గురురాఘవేంద్రస్వామి మహీయతే ధాన్యం ధనం వశం బహుపుత్రలాభం శతతం వత్సరం. రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్నపై దాడి చేసి నిందితుడు వీరరాఘవరెడ్డిపై దాడి జరిగింది. కండిషన్ బెయిల్పై మొయినాబాద్ పోలీస్ స్టేషన్కు వెళ్లి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై దాడికి పాల్పడ్డారు. పోలీస్ స్టేషన్లో సంతకం చేసి తిరిగి వస్తున్న వీరరాఘవరెడ్డిపై ఓ టీ స్టాల్ వద్ద దాదాపు 20 మంది దాడి చేసినట్లుగా సమాచారం. స్థానికులు గమనించి అడ్డుకోవడంతో నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనలో గాయపడిన వీరరాఘవరెడ్డి మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 76/2025 మొయినాబాద్ పిఎస్కి సంబంధించి ఈ కండిషనల్ బెయిల్ వల్ల ఈరోజు సంతకం పెట్టడం కోసం సాయంత్రం సుమారు 3 గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి. సాయంత్రం 5 గంటల వరకు అక్కడే ఎస్ఐ గారికి సిఐ గారికి ఇన్వెస్టిగేషన్ సహకరించి అక్కడి నుంచి బయలుదేరి వస్తుంటే సుమారు మొయినాబాద్ పిఎస్ 2 కిలోమీటర్లు దాటే లోపులోనే దక్కన్ చాయ్ అనే పరిసర ప్రాంతాల్లో సుమారు 20 నుంచి 30 మంది గోండాలు ఉంటారు. కర్రలో కత్తులతో మా మీద అటాక్ చేశారు. కొంచెం బ్లడ్ ఇంజురీస్ అవి అయినాయి కొంతవరకును. సేమ్ అదే స్పాట్కి ఎక్కువ మంది గుమ్ముకోవటం వల్ల అక్కడికి మొయినాబాద్ ఎస్హెచ్ఓ గారు ఐఓ గారు నరసింహారావు గారు వచ్చి ఉన్నారండి. వారు మా దగ్గర కంప్లైంట్ తీసుకుని ఎమ్మెల్సీ అవి చేయించి కేసు నమోదు చేసి వారి మీద చర్య తీసుకుంటామని చెప్పారు. చూద్దాం, వారు స్పష్టంగానే వారి మీద చర్య తీసుకుని వారు ఏ వెహికల్స్లో వచ్చారు ఆ వెహికల్స్ అన్నీ సీజ్ చేస్తారని వారి మీద చర్య తీసుకుంటారని భావిస్తున్నామండి. ఈ దాడి వెనక ఎవరైతే ఉన్నారో వారి యొక్క గుట్టు కూడా విప్పుతారని భావిస్తున్నాం. నెంబర్ 76/2025 మొయినాబాద్ పిఎస్కి సంబంధించి ఉత్తరాఖండ్లో దేవభూమిగా బాసిల్లుతున్న పుణ్యక్షేత్రాల్లో ఒకటి కేదార్నాథ్. జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదారనాథుణ్ణి ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. ఈ రోజు ఉదయం 7 గంటలకు వేద మంత్రోచ్చారాల మధ్య అర్చకులు ఆలయ తలుపులు తెరిచారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి పాల్గొన్నారు. తొలుత ప్రధాన అర్చకుడు రావల్ భీమ్శంకర్ స్వామివారికి పూజలు నిర్వహించారు. 6 నెలల క్రిందట ఆలయం మూసివేసే సమయంలో మూలమూర్తికి అలంకరించిన పూజా వస్తువులను తొలగించి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని అలంకరించి భక్తులకు దర్శనాన్ని కల్పించారు. ఆలయ ప్రాంగణం శివతాండవాష్టకం, కేదారాష్టక మంత్రాలతో ప్రతిధ్వనించింది. సుమారు 2500 మంది భక్తులు తొలి పూజలో పాల్గొని అఖండ జ్యోతిని దర్శించుకున్నారని ఆలయ అర్చకులు తెలిపారు.
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా హైదరాబాద్ నుంచి దుబాయ్, అమెరికా, బ్రిటన్ వంటి దేశాలకు వెళ్లే విమాన ప్రయాణికులపై అదనపు భారం పడుతోంది. పాక్ తన గగనతలాన్ని మూసివేయడంతో ప్రయాణ సమయం పెరగడంతో పాటు టికెట్ ధరలు కూడా భారంగా మారుతున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో తమ గగనతలం మీదుగా భారత విమానాల రాకపోకలపై ఏప్రిల్ 24వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి నిషేధం విధించింది. దీనికి ప్రతిగా భారత ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్కు చెందిన విమానాలు భారత గగనతలం మీదుగా ప్రయాణించకుండా ఏప్రిల్ 29 నుంచి మే 23వ తేదీ వరకు నిషేధాన్ని అమలు చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ పరస్పర నిషేధాల ఫలితంగా హైదరాబాద్ నుంచి పశ్చిమ దేశాలకు వెళ్లే విమాన సర్వీసులపై ప్రత్యక్ష ప్రభావం పడింది. ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఎక్స్ప్రెస్ వంటి విమానయాన సంస్థలు హైదరాబాద్ నుంచి దుబాయ్, ఉత్తర అమెరికా, లండన్కు నడిపే సర్వీసుల షెడ్యూళ్లలో గురువారం నుంచి మార్పులు చేయాల్సి వచ్చింది. పాకిస్తాన్ గగనతలాన్ని ఉపయోగించుకునే అవకాశం లేకపోవడంతో ఈ విమానాలను ప్రత్యామ్నాయ సుదీర్ఘ మార్గాల్లో మళ్లిస్తున్నారు. దీనివల్ల ప్రయాణికుల గమ్యస్థానాలకు చేరేందుకు గంటన్నర నుంచి 2.5 గంటల వరకు అదనపు సమయం పడుతోంది. పెరిగిన ప్రయాణ దూరం, ఇంధన వ్యయం కారణంగా టికెట్ ధరలపైన భారం పడుతోంది. హైదరాబాద్ నుంచి దుబాయ్కి ఎమిరేట్స్, ఎయిర్ ఇండియా సంస్థలు ప్రతిరోజు నేరుగా విమాన సర్వీసులు నడుపుతున్నాయి. ఈ మార్గంలో ప్రయాణికుల రద్దీ ఎప్పుడూ అధికంగా ఉంటుందని, సగటున 90% సీట్లు భర్తీ అవుతాయని విమానయాన సంస్థల ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం ఈ విమానాలు కూడా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారానే రాకపోకలు సాగిస్తున్నాయి. భారత్, పాకిస్తాన్ మధ్య గగనతల మార్గాలపై ఆంక్షలు కొనసాగుతున్నంత కాలం హైదరాబాద్ నుంచి ప్రత్యేకించి పశ్చిమ దేశాలకు ప్రయాణించేవారు ఈ అదనపు సమయాన్ని, కొంతమేర ఆర్థిక భారాన్ని మోయక తప్పని పరిస్థితి నెలకొంది. విమానయాన సంస్థలు ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సర్వీసులను కొనసాగిస్తున్నాయి.